ఒక చిన్న కప్పులో దాగి ఉన్న పెద్ద కథ ఇది. ఇదే జస్ట్ టీ కాదు, హైదరాబాద్ కల్చర్, హైదరాబాదీల ఎమోషన్ చేయటం. హైదరాబాద్ అనగానే మనకి టక్కును గుర్తొచ్చేది బిర్యానీ, ఎట్ ద సేమ్ టైం ఇరానీ చాయ్ ఆల్సో. సో హైదరాబాద్ బిజీ లైఫ్ ఏ విధంగా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక బిజీ లైఫ్లో మనకి కూడా కాస్తంత స్ట్రెస్ రిలీఫ్ కావాలి కదా. మరి స్ట్రెస్ రిలీఫ్ కావాలి అని అంటే ఖచ్చితంగా మనకు కూడా ఒక ఇరానీ చాయ్ పడాల్సిందే. సో వేడి వేడి ఇరానీ చాయ్లో ఒక మంచి ఉస్మానియా బిస్కెట్ని డిప్ చేసుకొని తింటే వచ్చే మజానే వేరు. సో మరి నాకున్నటువంటి స్ట్రెస్ని కూడా నేను రిలీఫ్ చేసుకోవడం కోసం, అసలు సిసలైన హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగడం కోసం నేను వచ్చాను చార్మినార్కి. పేరులో ఉన్నట్టుగానే ఇరానీ చాయ్ మూలాలు ఇరాన్లోనే ఉన్నాయి. ఇరానీ చాయ్ అసలు జన్మస్థలం ఇరాన్. 19వ శతాబ్దం చివరిలో ఇరాన్ దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేక చాలా మంది ఇరానీలు ఉద్యోగాల కోసం ఇండియాకు వలస వచ్చారు. ఈ ఇరానీ వలసదారులు తమతో పాటు తమ స్వంత టీ తయారీ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఇరానీ కేఫ్లు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. ముఖ్యంగా నిజాం కాలంలో చాలామంది స్నేహితుల్ని కలుసుకోవటానికి, రాజకీయానికి సంబంధించినటువంటి చర్చలకు కూడా ఇరానీ కేఫ్ల్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇరానీ చాయ్ రుచికి ప్రధాన కారణం దాన్ని తయారు చేసే ప్రత్యేకమైన విధానం. ఇరానీ చాయ్లో డికాషన్ సపరేట్గా, పాలని సపరేట్గా మరిగించి ఆ రెండింటిని మిక్స్ చేస్తారు. ఇందులో 60% డికాషన్ ఉంటే 40% పాలు ఉంటుంది. సాధారణ టీలా కాకుండా దీనిని 2 భాగాలుగా తయారు చేస్తారు. ఇందులో టీ డికాషన్ చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తారు. ఒక పాత్రలో నీరు, టీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి దినుసులు వేసి మరిగిస్తారు. మరొక పాత్రలో చిక్కటి పాలలో చక్కెర వేసి నెమ్మదిగా మరిగిస్తూ అవి క్రీమ్గా మారే వరకు ఉంచుతారు. ఈ ప్రక్రియలో పాలు వాటి అసలు పరిణామంలో సగానికి తగ్గుతాయి. సర్వ్ చేసే సమయంలో రెండింటిని కలిపి ఇస్తారు. బయట నుంచి వచ్చినటువంటి విదేశీయులు ఇరానీ చాయ్ గనక తాగారు అని అంటే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే, ఫిదా అయి తీరుతారు కూడా. మీరు గమనించండి, పొద్దున పూట మీరు ఒకవేళ 5 o'clockకి వచ్చి ఉంటే చాలామంది ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ టేస్ట్ గురించి వస్తున్నారు. ఇలా పర్షియన్ సాంప్రదాయం మరియు భారతీయ అభిరుచి కలయికతో నేటి హైదరాబాదీ ఇరానీ చాయ్ ఆవిర్భవించింది. ఈ కేఫ్లో సాధారణ టీ షాప్స్ కాదు, ఇవి ఇరానీ కేఫ్. ఇక్కడ ఒక కప్పు ఛాయ్తో గంటల తరబడి కూర్చోవచ్చు. ఎవరు త్వరగా వెళ్ళమని అడగరు. ఈ కేఫ్లు హైదరాబాద్లో ఒక కొత్త సంస్కృతిని సృష్టించాయి. యాక్చువల్లీ థెరపీ ఫర్ us. ఏదైనా డిస్ప్రిన్ తీసుకోవాలి, డోలో తీసుకోవాలి, కానీ మేము హైదరాబాద్ వాళ్ళు ఇరానీ చాయ్ తీసుకుంటే మా పని అయిపోతుంది. ఇక ఇరానీ ఛాయ్తో పాటే ఉస్మానియా బిస్కెట్ లేదా బన్ మస్క్ కూడా గుర్తొస్తాయి. ఆ కాంబినేషన్ కి పాపులారిటీ అలాంటిది. మరి You tried only Irani chai or with Usmania biscuit? Yeah, I tried with Usmania biscuits. I tried with everything. Usmania biscuit, bun maska, it was khari, Yes. and some dil husk something. It was all good. All looks kind of similar, but everyone provides a different texture and different experience altogether. చాయ్ లేకుండా అసలు ఉండలేము. ఫస్ట్ చాయ్తో పాటు ఉస్మానియా ఉండాల్సిందే. नॉर्मल चाहिए तो नॉर्मल तो लोकल जो होटल है ईरानी चाय बोले तो जो फेमस है हैदराबादी చాయ్ తో बहुत टेस्टी है, डेली हम लोग पीते रहते हैं. ఒకప్పుడు సిటీలో ఎక్కడ చూసినా కేఫ్లో ఉండేవి, కానీ ఇప్పుడు వాటిలో సగం కూడా కనిపించడం లేదు. 450 నుంచి 125కి వాటి సంఖ్య పడిపోయింది. నగర ప్రజలకు హ్యాంగ్అవుట్ స్పాట్గా ఒక వెలిగిన ఇరానీ కేఫ్లు ఇప్పుడు నిర్వహణ భారం మోయలేక మూతపడుతున్నాయి. వాటికి పోటీగా అనేక ఆప్షన్లు రావడంతో కేఫ్ కల్చర్ గత 20 ఏళ్లలో తగ్గిపోతూ వచ్చింది. ఓల్డ్ సిటీలోనే ఇంకా చాలా కేఫ్లు మిగిలిన్నాయి. అండ్ పబ్లిక్ ఏ టైంలో ఎక్కువగా ఉంటారు? నైట్ టైంకే ज़्यादा रहेगा. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.